42% బీసీ రిజర్వేషన్ల అమలుపై బీఆర్ఎస్ పోరుబాటకు సిద్ధమవుతోంది. బీసీ రిజర్వేషన్లు అమలు చేసే వరకు పోరాటానికి సిద్ధంగా ఉంటామని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. ఆర్డినెన్స్ తో బీసీలను మోసం చేయాలని ప్రభుత్వం చూస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లకుండా కాంగ్రెస్ బీసీలను మోసం చేస్తోంది అంటున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు. ప్రవీణ్, అసలు ఏంటి బీసీ అంటే ఆర్డినెన్స్ తెచ్చినంత మాత్రాన బీసీ రిజర్వేషన్స్ అమలు చేసినట్టు కాదు అని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. దీనిపై మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఇప్పటివరకు అఖిలపక్షాన్ని కూడా ఢిల్లీకి తీసుకెళ్లకుండా ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంటుంది. శాసనసభ వేదికగా కూడా అఖిలపక్షాన్ని కూడా ఢిల్లీకి తీసుకెళ్తాము, బీసీ రిజర్వేషన్లపైన కూడా కేంద్రాన్ని కూడా ఒత్తిడి తెస్తాము. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా శాసనసభ మండలిలో కూడా వాటికి సంబంధించిన మాత్రం ఢిల్లీకి కూడా పంపాము. కాబట్టి పంపిన తర్వాత మాత్రం ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆర్డినెన్స్ తీసుకురావాల్సి వస్తుందనే దానిపై కూడా బీఆర్ఎస్కు సంబంధించిన నేతలందరూ కూడా ఇప్పటివరకు ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. బీసీలను మోసం చేయడానికి మాత్రమే కాంగ్రెస్ ఏ విధంగా కూడా చర్యలు తీసుకుంటుంది అంటూ కూడా కాంగ్రెస్ పైన కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ నేతలు మాత్రం గురువుగా ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. బీఆర్ఎస్కు సంబంధించిన మొత్తం బీసీ నేతలు ఇవాళ ఉదయం కూడా తెలంగాణ భవన్ వేదికగా సమావేశమయ్యారు. కాసేపట్లో మరోసారి కూడా సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, బీఆర్ఎస్ ఒక కార్యాచరణ కూడా సిద్ధం చేయాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు భావిస్తున్న నేపథ్యంలో మాత్రం ఎలాంటి కార్యాచరణ ఉండబోతుంది అనే దానిపై కూడా ఒక ఆసక్తి అయితే రేపుతుంది. దాంతోపాటుగా ఏదైతే రాష్ట్రపతికి ఇప్పటివరకే బీసీ బిల్లును కూడా పంపించిన తర్వాత మాత్రం రాష్ట్రపతి వద్ద బీసీ బిల్లు ఉన్న సందర్భంలో మాత్రం ఆర్డినెన్స్ని ఏ విధంగా తీసుకొస్తారు అనే దానిపై కూడా ప్రభుత్వాన్ని ఇప్పటివరకే బీఆర్ఎస్ సంబంధించిన నేతలు కూడా ప్రశ్నిస్తున్నారు. కాబట్టి న్యాయపరంగా ఎలాంటి చిక్కులు లేకుండా కూడా ఆర్డినెన్స్ ద్వారా మాత్రం రాష్ట్రంలో మాత్రం ఎన్నికలు నిర్వహిస్తాము, 22% ఎన్నికలకు సంబంధించి కూడా ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఇప్పటివరకే ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి న్యాయపరంగా ఏ విధంగా అడుగులు వేస్తారన్న దానిపై కూడా బీఆర్ఎస్ మాత్రం ప్రశ్నిస్తుంది. ఇదే సమయంలో మాత్రం బీసీలకు సంబంధించి కామారెడ్డి డిక్లరేషన్లో ఏవైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారం 42% రిజర్వేషన్లు అమలు చేసి రాజ్యాంగ పరంగా ఏ విధంగా అయితే పదవులకు సంబంధించిన మొత్తం రిజర్వేషన్లు అమలు అయితే వాటన్నిటిపైన మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెడుతుంది. కానీ విద్యా వైద్యం కావచ్చు, దాంతోపాటుగా వివిధ రంగాల్లో మాత్రం రిజర్వేషన్లకు సంబంధించిన దానిపైన కూడా ఇప్పటివరకే ఒక క్లారిటీ ఇవ్వట్లేదు అనే దానిపైన కూడా ఇప్పటివరకే ప్రభుత్వాన్ని మాత్రం బీఆర్ఎస్ నేతలు మాత్రం ప్రశ్నిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇదే సమయంలో మాత్రం వీటికి సంబంధించినంత వరకు మాత్రం 42% రిజర్వేషన్ల పైన కూడా బీఆర్ఎస్ ఎలాంటి కార్యాచరణ సిద్ధం చెబుతుందనే దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే రేపుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకే ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాత్రం రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలి, 42% రిజర్వేషన్ ద్వారా మాత్రం ఎన్నికల్లోకి వెళ్ళాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే భావిస్తుంది. కాబట్టి ఆర్డినెన్స్ తీసుకొచ్చే వరకు ఎవరైనా కోర్టు మెట్లు ఎక్కుతారనే దానిపై కూడా ఒక స్పష్టత అయితే రావాల్సి ఉంది. గత నుంచి కూడా బీసీలకు సంబంధించిన దానిపైన కూడా గత ప్రభుత్వాలు కూడా ఏవి కూడా పట్టించుకోవట్లేదు. తాజాగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలో ఉన్నా కూడా బీసీలకు సంబంధించి కూడా బీసీలను మోసం చేసే దిశగా అడుగులు వేస్తుంది. ఆ అడుగులు వేస్తూనే బీసీలకు సంబంధించినంత వరకు బీసీలకు న్యాయం చేసే విధంగా కూడా ముందుకు వెళ్తున్నామని చెప్పేసి కూడా ఒక తప్పుడు ప్రచారం చేస్తుంది అంటూ కూడా బీఆర్ఎస్ పదే కూడా ఆరోపణలు చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇదే సమయంలో మాత్రం బీసీలకు సంబంధించి కూడా ఏ విధంగా అడుగులు వేయబోతున్నారు బీఆర్ఎస్ సంబంధించిన నేతలు అనే దానిపై కూడా మరి కాసేపట్లో ఒక స్పష్టత అయితే వచ్చాం. 42% రిజర్వేషన్లకు సంబంధించినంత వరకు మాత్రం రాజ్యాంగ పరంగా పూర్తి స్థాయిలో మాత్రం రిజర్వేషన్లు అమలయ్యే దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తే మాత్రం మేము దానికి ఒప్పుకుంటాం. కానీ ఎట్టి పరిస్థితుల్లో మాత్రం బీసీలను మోసం చేసే విధంగా కూడా ప్రభుత్వం అడుగులు వేస్తే మాత్రం మేము వ్యతిరేకిస్తామంటూ కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ సంబంధించిన బీసీ నేతలందరూ కూడా ఇప్పటివరకే సమావేశం ఏర్పాటు చేసుకుని కూడా ఆ సమావేశంలో కూడా చర్చించుకున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇవాళ తర్వాత మాత్రం బీసీలకు సంబంధించిన అంశంపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ఎప్పుడు తీసుకురాబోతుంది, దాంతోపాటుగా బీసీలకు సంబంధించిన దానిపై కూడా ప్రభుత్వం ఏ విధంగా అడుగులు వేయబోతుందనే దానిపై కూడా ఒక ఆసక్తి అయితే రేపుతుంది సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇదే సమయంలో బీసీలకు సంబంధించిన దానిపైన కూడా అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తామని చెప్పేసి కూడా శాసనసభ వేదికలు కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కానీ అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లకుండా కూడా కాలయాపన చేస్తూ కూడా 18 నెలల కాలంలో కూడా బీసీలకు సంబంధించిన ఇష్యూ పైన కూడా ఎక్కడ కూడా మాట్లాడలేదు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా తొందరలోనే రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని మాత్రం ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందులో భాగంగానే 42% రిజర్వేషన్ల పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాత్రం ఎన్నికల్లో కూడా ఇది అమలు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తున్నట్టు కూడా ఇప్పటివరకు చెప్తున్న నేపథ్యంలో వీటన్నిటిపైన కూడా బీసీలను మోసం చేసే విధంగా మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది అంటూ కూడా బీఆర్ఎస్ సంబంధించిన నేతలైతే విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే
ప్రవీణ్, ఆల్రెడీ ఆర్డినెన్స్ అనౌన్స్ చేసిన తర్వాత బీఆర్ఎస్ ఇట్లా పోరుబాటు పట్టడం అంటే 42% రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేయాలి అని పోరుబాటు పట్టడం కానీ, లేకపోతే ఇంకా రిజర్వేషన్స్ అమలు చేయకుండా ఆర్డినెన్స్ తెచ్చి మాత్రమే టీపీసీసీ సంబరాలకు పిలుపునివ్వటం కానీ, ఇవన్నీ చూస్తుంటే స్థానిక సంస్థల ఎన్నికల వస్తున్న నేపథ్యంలో కానీ, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో కానీ రెండు పార్టీలు ఎలక్షన్ అజెండాగానే ఇలా ధర్నాలు కానీ సంబరాలకు కానీ ముందుకెళ్తున్నట్టు అనుకోవచ్చా మనం? ఎస్, ఒక పక్క మాత్రం పొలిటికల్ పార్టీలన్నీ కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా సిద్ధమవుతున్నాయి. అటు కాంగ్రెస్ అధికార పార్టీ అయిన కాంగ్రెస్ కావచ్చు, ఇటు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్, అదేవిధంగా బీజేపీ, మూడు పార్టీలు కూడా తెలంగాణలో స్థానిక సంస్థలుగా ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఏవైతే బీసీలకు ఇచ్చిన హామీలు ఉన్నాయో వాటన్నిటిని కూడా నెరవేర్చాలి. ఆర్డినెన్స్ ద్వారా మాత్రం ఆ ఎన్నికలకు వెళ్తే మాత్రం వచ్చే రోజుల్లో మాత్రం కొంతవరకు చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ సంబంధించిన నేతలు అయితే చెప్తున్నారు. తమిళనాడు తరాల్లో తెలంగాణలో కూడా ఆ బీసీలకు కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా తమిళనాడులో ఇప్పటివరకే బీఆర్ఎస్ సంబంధించిన నేతలు వెళ్ళి అక్కడ విజిట్ చేశారు. బీసీలకు సంబంధించి కూడా ఏ విధంగా రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని చెప్పేసి కూడా ఇప్పటివరకే విజిట్ చేశారు. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్లు కూడా అమలు చేయాలి అంటూ కూడా ఒక పక్క బీఆర్ఎస్ అయితే పట్టుపడుతుంది. ఇదే సమయంలో మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా ఇప్పటివరకే పొలిటికల్ పార్టీలన్నీ కూడా సిద్ధమైన ఆ సమయంలో ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోవడం, అదేవిధంగా ఆ బీసీలను కూడా వారికి అంటే పొలిటికల్ పార్టీకి మాత్రం సంబంధించి కూడా మేము బీసీల కోసం చాలా వరకు కూడా కష్టపడుతున్నాం, బీసీల తరఫున కూడా ప్రశ్నించాము అని కూడా బీఆర్ఎస్ చెప్పుకుంటూ వెళ్తుంటే, అదేవిధంగా ఆ బీసీలకు సంబంధించి కూడా బీసీలకు గతంలో ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తున్నాం, మీరందరూ కూడా సంబరాలు చేసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే టీపీసీసీ అయితే పిలుపునిస్తుంది. ఇదే సమయంలో మాత్రం బీసీలను కూడా మోసం చేసే విధంగా కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తే మాత్రం మేము ప్రజాక్షేత్రంలోనే ఎండగడతాము అంటూ కూడా ఇప్పటివరకే బీజేపీ అయితే చెప్తుంది. ఇలా పొలిటికల్ పార్టీలు అన్నీ కూడా స్థానిక సంస్థలకు సిద్ధమవుతున్నాయి. ఇంకో పక్క బీసీలకు సంబంధించిన 42% ఆ రిజర్వేషన్ల పైన కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలి. రాజకీయ పరంగా ఏ విధంగా అయితే బీసీలకు ఉండే హక్కులు ఉంటాయో వాటన్నింటి హక్కులకు సంబంధించిన దానిపైన కూడా పోరాటం చేయాలని చెప్పేసి కూడా వీరందరూ అయితే భావిస్తున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.